2025 సంవత్సరంలో చంద్రగ్రహణాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు సంభవించనున్నాయి. ఇవి మన జీవితాలపై మరియు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు. ఇక 2025లో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? రెండో చంద్రగ్రహణం ఎప్పుడు? భారత్లో గ్రహణం పడుతుందా లేదా? సూతక కాల నియమాలు పాటించాలా వద్దా అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం 14 మార్చి 2025న శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఇది ఉదయం 10:40 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2:18 ముగుస్తుంది. మొత్తం 3:38 పాటు కొనసాగుతుంది. ఈ గ్రహణం ఒక సంపూర్ణ చంద్రగ్రహణం, అంటే భూమి నీడ చంద్రుని పూర్తిగా కప్పేస్తుంది. ఈ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. దీనిని రక్త చంద్రుడు అని కూడా పిలుస్తారు. ఈ ఎరుపు రంగు భూమి వాతావరణం ద్వారా సూర్యకాంతి చెల్లాచెదురుగా ప్రసరించడం వల్ల ఏర్పడుతుంది. ఈ గ్రహణం ప్రధానంగా ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు తూర్పు ఆసియా ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతీయులకు దీని ప్రభావం నేరుగా ఉండదు. అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రపంచంలో ఎక్కడైనా సంభవించే గ్రహణాలు ప్రపంచవ్యాప్తంగా శక్తి ప్రవాహాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి పరోక్ష ప్రభావం ఉండకపోవచ్చు. రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025న భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఇది రాత్రి 9:57 ప్రారంభమయ్యి అర్ధరాత్రి 1:21 ముగుస్తుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంతో సహా ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, న్యూజిలాండ్, పశ్చిమ మరియు ఉత్తర అమెరికా, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించడం వల్ల దీని ప్రభావం భారతీయులపై ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ గ్రహణం వ్యక్తుల మనస్సులపై, భావోద్వేగాలపై మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో ప్రజలు మరింత సున్నితంగా, భావోద్వేగంతో ఉంటారని మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నమ్ముతారు. ఈ రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి సూతకకాలం చెల్లుబాటు అవుతుంది. సూతకకాలం అనేది గ్రహణానికి ముందు ప్రారంభమయ్యే ఒక అశుభకాలం. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యములు చేపట్టకూడదని, ఆహారం తీసుకోకూడదని, దేవాలయాలను సందర్శించకూడదని నమ్ముతారు. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు. వారు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు, పదునైన వస్తువులను ఉపయోగించకూడదు మరియు గ్రహణం వైపు నేరుగా చూడకూడదు. ఈ గ్రహణానికి సూతకకాలం గ్రహణానికి 9 గంటల ముందు, అంటే 7 సెప్టెంబర్ 2025 మధ్యాహ్నం 12:55 ప్రారంభమవుతుంది. సూతకకాలంలో ప్రజలు ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం లేదా మత గ్రంథాలను పఠించడం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలని సూచిస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణం కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ గ్రహణం సింహం, కుంభరాశి, ఉత్తర, ఫాల్గుని, పూర్వ భాద్రపద నక్షత్రాల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఈ నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మరియు సంబంధాలతో ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు. వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడాలి, ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి మరియు సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. కుంభరాశి. కుంభరాశి వారికి కెరీర్లో అడ్డంకులు, మానసిక ఒత్తిడి మరియు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించాలి, ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి మరియు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఆరోగ్యం, విద్య మరియు వృత్తిలో సవాళ్లు ఎదుర్కోవచ్చు. వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, చదువులపై దృష్టి పెట్టాలి మరియు వృత్తిలో కష్టపడి పనిచేయాలి. పూర్వ భాద్రపద నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు మరియు మానసిక అశాంతి కలగవచ్చు. వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండడానికి ప్రయత్నించాలి మరియు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం వంటివి చేయాలి. గ్రహణం సమయంలో సూర్యుడు మరియు శని 7వ స్థానంలో ఉంటారు కాబట్టి ఈ రెండు రాశుల వారు, అంటే సింహ మరియు కుంభ రాశివారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
వారు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. గ్రహణం సమయంలో పాటించాల్సిన నియమాలు: ఎలాంటి శుభకార్యక్రమాలు చేపట్టకూడదు, అతిగా ఆహారం తీసుకోకూడదు, దేవాలయాలను సందర్శించుకోకూడదు, గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు, గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దాన ధర్మాలు చేయాలి, గ్రహణం వైపు నేరుగా చూడకూడదు, పదునైన వస్తువులను ఉపయోగించకూడదు, వెంట్రుకలు కట్ చేసుకోకూడదు. చంద్రగ్రహణం అనేది ఒక ఆసక్తికరమైన ఖగోళ శాస్త్రం మరియు జ్యోతిష సంఘటన. దీన్ని జ్యోతిష పరంగాను శాస్త్రీయ పరంగాను వివిధ దృక్పథాలతో చూడవచ్చు. మీరు ఏ దృక్పథాన్ని అనుసరిస్తున్నారో దానికి అనుగుణంగా మీరు గ్రహణం సమయంలో నియమాలను పాటించవచ్చు. అయితే భయాందోళనకు గురికాకుండా వీలైన వారు గ్రహణ నియమాలు పాటిస్తూ ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని ఆస్వాదించడం మంచిది.